థ్రోన్ ఆఫ్ గ్రేస్ చర్చ్ ఈరోజు కొంతమంది బిడ్డలను ఈ లోకంలోకి పంపుతోంది. చప్పటకొట్టు దేవుని నామమున మహిమ. జనవరి మాసము 2024లో ప్రారంభింపబడింది డిసైపుల్షిప్. కొంతమంది యవనస్తులను చాలా సంవత్సరాలు దగ్గరగా గమనిస్తూ వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాళ్ళ యొక్క హృదయంలో ఉన్న ఆశను, వాళ్ళ దేవుని కొరకు ఉన్న తపనను చూస్తూ ఉన్నాం. వాళ్ళ అన్ని విషయాల్లో పరీక్షించా, వాళ్ళ శీలాన్ని పరీక్షించా, క్యారెక్టర్, వాళ్ళ నమ్మకత్వాన్ని పరీక్షింపబడ్డారు, ట్రూత్ఫుల్నెస్. వాళ్ళు తగ్గింపు పరీక్షింపబడింది. వాళ్ళు నేను కొన్నిసార్లు తిట్టాను కూడా, భరించారు. ఎందుకంటే సేవలోకి రావాలంటే సహించగలిగిన మనసు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అన్నిట్లో వాళ్ళు తాళుకున్నారు. నౌ వీఆర్ గోయింగ్ టు అనాయింట్, ఆర్డినేట్ ఆల్ ద డిసైపుల్స్ ఫ్రమ్ థ్రోన్ ఆఫ్ గ్రేస్ చర్చ్. సంతోషంగా ఉందా? చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఐ వాంట్ టు కాల్ ఆల్ డిసైపుల్స్ తర్ఫీదు పొందిన గత సంవత్సరం పాటు నుంచి, సంవత్సరంన్నర దరిదాపుగా, జనవరి 2024 మా గృహంలో ఈ రీతిగా ప్రతి ఆదివారం సాయంత్రం, ఇప్పుడు ఇది ఒక బ్యాచ్ మాత్రమే, దేవుని చిత్తం మీ బిడ్డలే మరలా 2వ బ్యాచ్ అయ్యి ఉండొచ్చు, మీ బిడ్డలు 3వ బ్యాచ్ అయ్యి ఉండొచ్చు. రానున్న తరాలు ఇంకా అనేక మంది ఈరోజు తయారవుదురుగాక. ఆమెన్, హల్లెలూయా. మీలో ఎవరన్నా నేను వెళ్తానన్నా అనే ఆశ మీకుంటే నాతో మాట్లాడండి. బ్రదర్, మా బిడ్డలను మీరు తయారు చేయండి అని అంటే, మీరు చెప్పినంత మాత్రం కాదు, మీ బిడ్డలు సంసిద్ధతతో ఉన్నారో లేదో కూడా చూసుకొని తీసుకుంటాం. నేను విషయం చెప్పనా, నా బిడ్డలు సంసిద్ధంగా లేరు, అందుకే నా బిడ్డలను కూర్చోబెట్టలేదు ఇంట్లో. రెడీగా ఉన్నవాళ్ళు మాత్రమే దేవుని యొక్క ఆ యొక్క నాగలిని కడవరకు మోస్తాను అనే నమ్మకత్వం కలిగిన వాళ్ళు ఈరోజు దేవుడి కొరకు నిలబడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో దిస్ ఇస్ హౌ వి ప్రేడ్. ప్రతిరోజు మా ఇంట్లో ఆదివారం సాయంత్రాలు జరిగే ఈ యొక్క డిసైపుల్షిప్ ప్రోగ్రాంలో ప్రార్థన, థియాలజీ ఏం చెప్పలేదండి, బుక్స్ ఇవ్వలేదు, వీళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వలేదు. నేను ఇచ్చే ఆర్డినేషన్ వాళ్ళకి బయట రెవరెండ్ అని పిలిపించుకుంటానికి కూడా అర్హత ఉందో లేదో నాకు తెలియదు. సర్టిఫికేట్ల ఆర్డినేషన్ కాదు, ఆత్మాభిషేకము. హల్లెలూయా. బయట రెవరెండ్ అని పిలిపించుకోవడానికి వేరే సర్టిఫికేట్స్ ఉంటాయి, బయటకు వెళ్ళి చేసుకోమని వీళ్ళకి కూడా చెప్పాను. మీరు బైబిల్ కాలేజీకి వెళ్ళాలంటే సంతోషంగా వెళ్ళండి, బికాజ్ యూ హ్యావ్ టు గెట్ ఎక్విప్డ్ విత్ ద వర్డ్. కానీ వీళ్ళు గత సంవత్సరం అంతా నేర్చుకున్నది అనుభవ జ్ఞానము. నా 10 సంవత్సరాల పరిచర్యలో దేవుడు నాకు నేర్పించిన అనేకమైన విషయాలు, అనేకము వాక్యానుసారంగా ప్రతి టాపిక్ని క్షుణ్ణంగా ప్రార్థన చేస్తాం. ఈ మధ్య దైవజనులు టీడీ ప్రసన్న కుమార్ గారు కూడా వాళ్ళ కొరకు ప్రార్థన చేశారు. చర్చ్లో సేవకులుగా సేవా భారం కలిగిన వాళ్ళు నాకు మొదటి నుంచి కనబడిన వాళ్ళు రాజు బ్రదర్ ఒకళ్ళు. ఆయన అప్పటి నుంచి పరిచర్యలో వాడబడుతూ ఉన్నారు, కొన్ని ప్రాంతాలకు వెళుతూ ఉన్నారు. ఆయన వాడబడుతూ ఉన్నాడు తన బంధువుల మధ్య, మిత్రుల మధ్య, తన గ్రామాల్లో, ఊరుల్లో, అనేక ప్రాంతాల్లో ఆయన వాడబడుతూ ఉన్నాడు. నేను 10 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, ప్రభువా యవనస్తుల్ని ఇవ్వండి, రానున్న తరాల కొరకు నేను సేవకుల్ని సిద్ధపరచాలని ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి గత సంవత్సరం పాటు నుంచి దేవుడు ఈ బిడ్డలను నియమించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ బిడ్డలు పైకి వస్తూ ఉండగా ఒకసారి వాళ్ళని బిగ్గరగా అభినందిస్తూ చప్పట్లు కొట్టి వాళ్ళని ఆహ్వానిద్దాం. వాళ్ళ అనుభవాలను క్లుప్తంగా 2 మాటల్లో వాళ్ళు పంచుకుంటారు. ఆ తర్వాత వాళ్ళని మనం అభిషేకించబోతున్నాం సంఘంగా. మనం అందరము పౌలు, బర్నబాను, అంతియోక సంఘము ఎలాగూ వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేశారో ఆ రీతిగా సంఘమంతా కలిసి ఈరోజు నిలబడి వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. సో ఎస్, మీ అందరికీ కృతజ్ఞతలు, మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. గత సంవత్సర కాలంగా సేవా పరిచర్య నిమిత్తం, నాకు కలిగిన భారా నిమిత్తం నేను ఏం చేయాలనే
ఎలా సేవ స్టార్ట్ చేయాలనే ఆలోచనతో ఉన్నప్పుడు ఏమీ తెలియని పొజిషన్లో నేను ఒక క్రాస్ రోడ్ జంక్షన్లో అయిపోయా. ఆ టైంలోనే దైవజనులు ఇలా డిసైపుల్ స్టార్ట్ చేద్దాం జశ్వంత్, నీకు ఇంట్రెస్ట్ ఉందా అన్నారు. సో స్టార్టింగ్ అయితే నేను ఆల్రెడీ అప్పటికే బైబిల్ కాలేజ్ జాయిన్ అయ్యాను. స్టార్ట్ చేసి ఒక 1 మంత్ అట్లా అవుతుంది. నేను చూద్దాం, ఆ రెండు బ్యాలెన్స్ చేద్దాం ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ దేవుని ప్రణాళిక వేరే ఉంది. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల నేను ఆ బైబిల్ కోర్స్ ఆపేయాల్సి వచ్చింది. కానీ అంతకు మించిన ఆత్మీయ జ్ఞానాన్ని, ఆత్మీయ మెలకువల్ని, మరి ముఖ్యంగా ఈ సేవలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ఉండాలనే దాంట్లో ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిన అనుభవాన్ని బట్టి మాకు నేర్పించిన ప్రతి విషయానికి మాకు ఎలాంటి అడ్డంకులు వస్తాయనేది ముందే మాకు నేర్పించి తయారు చేసి మమ్మల్ని సేవకు తయారు చేశారు. ఆ విషయంలో నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఎందుకంటే ఏ థియాలజీ కాలేజీలో కూడా ఇటువంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసి మమ్మల్ని రెడీ చేసి ఉండేవారు కాదు. మరి ముఖ్యంగా నేను లాస్ట్ ఒక 2-3 మంత్స్ నుంచి మాకు చెప్పింది ఏంటంటే, మీరు అసలు ఏమవుదాం అనుకుంటున్నారు అనే దాని మీద మమ్మల్ని ఇంటర్వ్యూ లాగా క్వశ్చన్ చేసినప్పుడు నేను స్టార్ట్ చేసా ప్రేయర్ చేయటం. దేవా, నీ చిత్తం ఏంటి, నేను ఎటువంటి సేవ చేయాలి అనేది నీ చిత్తం అని ప్రేయర్ స్టార్ట్ చేసినప్పుడు దేవుడు ఒకటే చెప్పారు, నేను ఆల్రెడీ నీకు కొన్ని సంవత్సరాల క్రితం నీకు చెప్పాను. అది నేను మాట తప్పని వాడును, నేను సిచ్యువేషన్ బట్టి నా మాట మారదు, నువ్వు దాన్నే కంటిన్యూ చేయన్నారు. అదే విషయాన్ని టీడీ ప్రసన్న కుమార్ గారు వచ్చి ప్రేయర్ చేసేటప్పుడు కూడా అదే విషయాన్ని రీకన్ఫర్మ్ చేశారు దేవుడు నాకు. అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. అండ్ ఆత్మీయంగా మేము ఎదగటానికి మాకు జరిగిన మాతో దైవ సేవకులు షేర్ చేసుకున్న విషయాలు కానీ, వాక్యం కానీ ఎంతో ఉపయోగపడింది. పర్సనల్గా, స్పిరిచువల్గా నా పర్సనల్ స్పిరిచువల్ లైఫ్ ఎదగటానికి కూడా అదొక దోహదపడింది. నేను అసలు ఒక 2-3 ఉన్నప్పుడు కూడా మాట్లాడే అంత ధైర్యం లేనివాడను. కానీ దేవుడు ఆయన సంకల్పం చొప్పున నా జీవితాన్నే ఒక సాక్ష్యంగా ఆయన సువార్త పత్రికగా మలుస్తానని ఆయన నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆయన ఇప్పటి వరకు ఆయన దారి తప్పిపోకుండా కాపాడి ఇదే దారిలో నన్ను ముందు కొనసాగిస్తున్నందుకు, ఈ చర్చ్కి గత 3 సంవత్సరాలుగా వచ్చినప్పటి నుంచి అస్సలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చర్చ్ మానేయకుండా దేవునిలో ఇంకా ఎదుగుటకు, బలపడటకు ఈ సంఘంలో దైవజనులు అండ్ సంఘం మా గురించి ప్రార్థన చేస్తూ వచ్చారు. అందుని బట్టి మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా లాస్ట్లీ ఇక ముందు మేము చేయబోయే సేవా పరిచర్యలో మీ యొక్క ప్రార్థనా సహకారం మాకు ఎంతో విలువైనది, ముఖ్యమైనది. ఎందుకంటే మేము చేసే ప్రతి ఒక్క అడుగులో మా వెనక ప్రార్థనా బలం ఉంటే కానీ మేము ఆ అడుగు వేయలేం. అందుని బట్టి నా చిన్న విన్నపం నా గురించి, నా కుటుంబం గురించి, నా సేవ గురించి మీ అందరూ మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఈ సమయం ఇచ్చిన దేవునికి, దైవజనులకి వందనాలు తెలియజేస్తున్నా. దేవుని పరిశుద్ధ నామాన ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. మమ్మల్ని సిద్ధపరిచి ఏర్పరిచిన దైవజనులకి నా నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలామందికి నా గురించి తెలుసు, కొంతమందికి తెలియదు. నేను ఈ ప్రార్థన గుంపుగా ఉన్నప్పటి నుంచి కూడా అన్నతో పాటు నడుస్తూ పరిచర్లో ఉంటూ ఉన్నాను.
అనేక సంవత్సరాలు బట్టి ఆయన దర్శనంలో నడుస్తూ దేవుని చిత్తానుసారంగా ఆయన ఏ రీతిగా మమ్మల్ని నడిపించాడో అదే రీతిగా ఎక్కడ లోకాన్ని చేరే రీతిగా తప్పిపోకుండా జాగ్రత్తగా దేవుణ్ణి పట్టుకుంటూ దేవుని సేవకులు నేర్పించిన ప్రతిదీ కూడా నేర్చుకుంటూ ఆయన చిత్తంలో ఇప్పటిదాకా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ముందుగా చెప్పాలంటే నేను ఒక ఆర్సీఎం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తిని. నేను బహు ఇష్టముగాను బహు అధికముగా ఆర్సీఎంలో ఆరాధిస్తూ ఉన్నవాడిని. ఆ యొక్క ఆరాధనలో ఎప్పుడూ కూడా నేను ఆదరణ పొందుకోలేదు, మనశ్శాంతి కూడా పొందుకోలేని పరిస్థితి. నేను అన్న దగ్గరకు వచ్చిన తర్వాత, ఇక్కడ ప్రేయర్ గ్రూప్కి వచ్చిన తర్వాతే ప్రార్థన వాక్యము విలువను నేను గ్రహించాను. దేవుడు నన్ను ప్రతి దినము మాట్లాడుతూ, ఉద్యోగం లేని పరిస్థితిలో వచ్చాను ఆ టైంలో. ప్రతి దినము దేవుడు నాతో మాట్లాడుతూ, అన్న ద్వారా మమ్మల్ని గద్దిస్తూ, సరైన మార్గంలో నడిపిస్తూ, దేవుడు తన చిత్తానుసారంగా ఈరోజు వరకు ఆయన కాపుదల ఉంచి నడిపించుకుంటూ తీసుకొచ్చాడు. అన్న డిసైబుల్షిప్ అని ఏ రోజునైతే మాతో మాట్లాడారో, సిద్ధంగా ఉన్నవాళ్ళు మమ్మల్ని ఎవరిని కూడా, మమ్మల్ని కాదు ప్రత్యేకంగా నా గురించి చెప్తున్నాను, నన్ను కానీ నా భార్యని కానీ బలపెట్టి ఏ రోజున కూడా ఆయన మమ్మల్ని అడగలేదు, మీకు ఇష్టం ఉందా లేదా మీరు ఖచ్చితంగా రండి అని ఏ రోజున కూడా మమ్మల్ని ఫోర్స్ చేయలేదు. మా ఇష్టపూర్వకంగానే మేము సేవకు సిద్ధపడుతూ ఆయన పిలుపునిచ్చిన వెంటనే దానికి మేము అంగీకరించి దేవుని సన్నిధిలో మొరపెట్టి ఆయన మమ్మల్ని నడిపించిన ప్రతి మార్గంలో కూడా మేము ఆయన మాటనికి అంగీకరిస్తూ, ఆయన ఏ రీతిగా అయితే సేవలో ఈ కష్టాలు ఇబ్బందులు ఇరుకుల్లో నుంచి వచ్చారో చూసిన ప్రతి దాన్ని కూడా మాకు ఈ సంవత్సరం పాటు నేర్పించారు. అలాగే దేవుడు ఏ రీతిగా అయితే తన పరిచర్య చేశాడో, మనం బయటికి వెళ్ళినప్పుడు ఏ రీతిగా అయితే మనం పరిచర్య చేయాలో ప్రతీది కూడా ఆయన మాకు నేర్పించారు. నేర్పించిన ప్రతీది కూడా మేము క్రియలో పెట్టుకున్నాము. ఇన్ని సంవత్సరాలు జరిగిన పరిచర్యలో నేను సాక్షిని. ఏ రీతిగా అయితే వారు శిష్యులు మేము కన్న వాటిని విన్న వాటిని ప్రకటిస్తున్నామని ఏ రీతిగా చెప్పారో, అన్న జరిగిన పరిచర్యలో నేను మొదటి సాక్షిని. ఏ రీతిగా అయితే ఈ పరిచర్య జరుగుతూ ఉందో అని చెప్పడానికి. అలాంటిది చూసిన వాడిని దేవుడు నన్ను ఏర్పరచుకోవడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఆయన నేర్పిన ప్రతీది కూడా మేము క్రియల్లో పెట్టాలని ఆశపడుతూ ఈరోజు సంఘం ముందు నిలబడి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ దేవుని పరిచర్యకు సిద్ధపడుతూ ఉన్నాము. ప్రతి విషయంలో కూడా ఆయన మాకు నేర్పించిన ప్రతిదీ మేము క్రియల్లో పెట్టాలని ఆశపడుతూ ఉన్నాము. ఆయనకి ఇచ్చిన భారము అదే భారము, ఆ భారంలో కూడా మేము పాలు పొంది అనేక మందికి ఈ లోకంలో మేము సత్య సువార్తను ప్రకటించేవారుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాము. అటువంటి మమ్మల్ని, పంపబడే మమ్మల్ని మీ ప్రార్థనతో మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని పంపించాల్సిందిగా ప్రభు పేరిట కోరుచూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु यीशु मसीह के नाम से जय मसीह की। దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. मेरा जो टेस्टिमनी है, मेरा जो गवाही है, वो पूरा अलग है. నా యొక్క సాక్ష్యము కంప్లీట్గా వ్యత్యాసమైనది. क्योंकि ना मैं ये आंध्रा का हूँ, ये ना मैं मुझे तेलुगु आता है. నేను ఆంధ్రాకు తెలంగాణకు చెందిన దాన్ని కాదు, నాకు తెలుగు కూడా రాదు. जब हम दोनों का शादी के बारे में जब हम प्रेयर कर रहे थे, पास्टर और मेरे पापा, वही समय में मेरे पापा एक ही बात मुझे बोले. ఎప్పుడైతే నా వివాహం యొక్క ప్రపోజల్ వచ్చిందో ఆ సమయంలో నా తండ్రి ఒకే మాట చెప్పారు, आज तक आप मेरे कलीसिया का, आज तक मेरे आप चर्च का आशीष का कारण बना, लेकिन आज के बाद ఇప్పటి వరకు అక్కడ ఉన్న నా సంఘానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావు. ఇక నుంచి నువ్వు आज आप दूसरे चर्च को जा रहे हो, दूसरे स्थान को जा रहे हो, दूसरे
लोगों के बीच में जा रहे हो। నువ్వు కొత్త ప్రాంతానికి వెళ్తున్నావు, కొత్త ప్రదేశానికి వెళ్తున్నావు. वही यही स्थान में जो मिनिस्ट्री आपने किया है उससे कई ज्यादा मिनिस्ट्री वही स्थान में, वो जो लैंग्वेज आपको भाषा नहीं आता वही स्थान में जाके आपको वो मिनिस्ट्री करना है. అక్కడ తెలియని ప్రాంతంలో, తెలియని భాష ఉన్న ప్రాంతంలో ఇక్కడ ఎంత సేవ చేసావో దానికి అత్యధికమైన సేవను అక్కడ చేయాలని నేను ఆశపడుతూ ఉన్నానని చెప్పారు. अगर आप जॉब करो, नौकरी करो, मुझे कोई उसमें मतलब नहीं, लेकिन मुझसे जो सेवकाई मेरे द्वारा आया है वो आपको करना है. నువ్వు ఉద్యోగం చేస్తావో మరి ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ ఒక సేవకుని కుమార్తెగా నీవు సేవ చేయటము అనేది నాకు ఆశ అయి ఉన్నది అని చెప్పారు. जब आरंभ में हमारा जब शादी हुआ उसके बाद मैं जब यहाँ पर आई, मुझे ना लैंग्वेज समझ में आ रहा है, ना कुछ आंसर, कुछ उत्तर देने के लिए मुझे लोगों को आ रहा है. నేను వచ్చినప్పుడు నాకు భాష తెలియదు, నాకు హిందీ ఒడియా మాత్రమే వచ్చు, తెలుగు రాదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా స్పందించాలో కూడా నాకు తెలియదు. लेकिन एक ही दिन से मैं एक ही प्रार्थना की, परमेश्वर मुझे वहाँ से कंधमाल से मुझे भुवनेश्वर लाया, भुवनेश्वर से आंध्रा को लेके आए, आंध्रा से हैदराबाद को लेके आए. దేవా నన్ను కాంధమాల్ నుంచి భువనేశ్వర్కు, భువనేశ్వర్ నుంచి ఆంధ్రాకు, ఆంధ్ర నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చావు ప్రభువా. आपको कुछ ना कुछ योजना मेरे अंदर अपने रखे నా हैं. ఎడల నీ చిత్తము ఏదో ఉండుండది. मैं प्रार्थना करना आरंभ की. నేను ప్రార్థన చేయటం ప్రారంభించాను. परमेश्वर मुझे लैंग्वेज सीखने के लिए, भाषा को जानने के लिए वो ताकत दीजिए. ప్రభువు నాకు తెలుగు భాషను చక్కగా మాట్లాడటానికి, అర్థం చేసుకుంటానికి కృప చూపించారు. मैं जब प्रार्थना की, परमेश्वर मुझे सहायता दिए, ये सारे भाषा को समझने की, बात करने के लिए ताकत को मुझे ये 3 साल में परमेश्वर ने दिए. ఈ యొక్క గత సంవత్సరంలో దేవుడు ఈ భాషను బాగా అర్థం చేసుకుంటానికి, నేను మాట్లాడటానికి ప్రభు సహాయం చేశారు. आज मैं आपके बीच में खड़ी हूँ. कहाँ से? कंधमाल से परमेश्वर आज मुझे यहाँ पर लेके आए ताकि मैं ये कलीसिया का आशीष का कारण बन सकूं. నన్ను దేవుడు కాంధమాల్ నుంచి, ఆ మారుమూల ప్రాంతం నుంచి దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈరోజు ఈ సంఘానికి నేను ఆశీర్వాదకరంగా ఉండటాన్ని దేవుడు ఉద్దేశించాడు. हमारे शादी के समय भी परमेश्वर के दास ने एक ही बात बोले, आप शादी करके यही पर आए हैं, आप नौकरी करो या ना करो, लेकिन कलीसिया के लिए आशीष का कारण आपको बनना है. పెళ్ళైన దగ్గర నుంచి ఇక్కడ సేవకులు కూడా అదే చెప్పేవాళ్ళు, మీరు పెళ్లి చేసుకున్నారు, ఉద్యోగాలు చేస్తారో చేయరో నాకు తెలియదు, కానీ దేవుడు మీ ఎడల ప్రణాళిక ఉంది, మీరిద్దరు కలిసి ఒడంబడిక చేసుకున్నారు, మీరు సేవ చెయ్యాలి అని చెప్తూ ఉండేవాళ్ళు. वही विषय को लेके हम प्रार्थना में थे, दोनों पति पत्नी. हम जब प्रार्थना कर रहे थे वही समय में परमेश्वर हमारे साथ बात करना आरंभ किए. ఎప్పుడైతే దీని కొరకు మేము భార్యాభర్తలుగా ప్రార్థన చేయటం ప్రారంభించామో దేవుడు మాతో మాట్లాడటం ప్రారంభించారు. ओ फल आज आपके बीच में हम लोग खड़े हैं. ఈ రోజు ఆ ఫలముగా మేము మీ ఎదురుగుండా నిలబడ్డాం. और मुझे पता है कि मेरा परमेश्वर यही स्थान में मुझे लेके आए हैं, कुछ ना कुछ और दूसरा अलग योजना बना के रखे हैं. నా కొరకు, మన కొరకు దేవుడు ఒక గొప్ప యోచన కలిగి ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. और परमेश्वर के दास के साथ जो कुछ भी हम लोग शिक्षा पाए हैं उसमें बहुत सारे ऐसे अनुभव, ऐसे बात हमें सिखाए हैं कि ये लोगों के बीच में किस तरह से बुद्धि के साथ, ज्ञान के साथ आप लोग को रहना है. సేవకులతో కలిసి మేము నేర్చుకున్నాయి అనేక విషయాలు, సేవలో అనుభవాలు, అనేకమైన విషయాలు, జ్ఞానంతో ఎలా మసులుకోవాలి, వాక్యం చేత ఎలా నింపబడాలి, అనేక విషయాలు దేవుడు మాకు నేర్పించాడు. हमारे लिए प्रार्थना कीजिए जैसे हम पूरी जितने भी हम यहाँ पर खड़े हैं सभी परमेश्वर की राज्य और धार्मिकता के लिए काम कर सके. మా కొరకు ప్రార్థన చేయండి. మేము నమ్మకంగా కడ వరకు దేవుని సేవ చేయనట్లుగా మా కొరకు ప్రార్థన చేయండి. परमेश्वर की स्तुति దేవునికి हो. మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సేవకులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఇక్కడికి 2022లో ఇక్కడికి వచ్చాను. నేను వచ్చిందేమో జాబ్ పర్పస్ మీద వచ్చాను, కానీ ఎప్పుడు కూడా నేను ఒంటరిగా ఎక్కడ బ్రతకలేదు. ఎందుకంటే ఫ్యామిలీ లైఫ్ ఉండేది, అమ్మ నాన్న అక్క వాళ్ళందరూ ఉండేవాళ్ళు. తర్వాత నేను 2022లో
ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ప్రార్థన చేశాను. ప్రభా, నన్ను ఒంటరిగా చేశారు మీరు. నేను ఫస్ట్ ఒంటరితనం నాకు అలవాటు అవ్వలేదు, చాలా ఏడ్చేవాడిని. ఒంటరిగా ఉన్న నాకు అసలు అలవాట్లేదు ప్రభా అంటే దేవుడు అనేవాడు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడేవాడు. ఒంటరిగా చేసినప్పుడు నేను నీ ప్రణాళికను నీకు తెలియచేస్తానని చెప్పి దేవుడు చేశాడు. ఎవరి ద్వారా తెలియచేస్తావు ప్రభా అంటే, ఇక్కడ ఎవరైతే ఉన్నారో నిన్ను నడిపించే సేవకుడు వాళ్ళ ద్వారా నేను తెలియజేస్తానని చెప్పారు. తర్వాత నేను నడుస్తూ వచ్చాను సేవకులతో. ఈ 3 years 4 years ప్రయాణం చేస్తూ వచ్చాను. సేవకులతో ఉన్నాను కాబట్టి ఆయన గురించి ఇది చెప్పట్లేదు, కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను చాలా చూశాను. ఎలాగంటే ఒక్కొక్కసారి నేను పోయిన సంవత్సరం ఈ ఆగస్టు నెలలో నేను పరిశుద్ధాత్మ శక్తిని ఇక్కడ ఈ సంఘంలో పొందుకున్నాను. దేవుడు ఆ కృప ఇచ్చారు. తర్వాత నుంచి నేను సేవ గురించి పాస్ట్గా నాతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అరే, నీకు దేవుని సేవ పిలుపు ఉంది, దేవుడు నేను వాడుకుంటాడు, నువ్వు నిలబడాలి అని నాతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఎప్పుడు ఎక్కడికైనా ట్రావెల్ చేసినా కానీ అనుభవాలు చెప్తా బలపరుస్తూ ఉండేవాళ్ళు, మాట్లాడుతూ ఉండేవాళ్ళు. నేను ఒకటి అనుకునేవాడిని, ఎట్లాగంటే మ్యారేజ్ ఏజ్ రాకుండా మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ నాకు ఉండేది. అంటే ఎలాగంటే సేవగా సిద్ధపాటు లేదు, పాస్ట్గా నాతో మాట్లాడుతూ ఉంటే నాకు ఆ ఫీలింగ్ ఉండేది, ఇన్నర్ ఫీలింగ్. ఫిజికల్ అపీరెన్స్ మాత్రం మంచి ప్రేయర్ఫుల్ ఇలా కనపడుతూ ఉండేవాడిని, ఓకే. కానీ లోపల సిద్ధపాటు ఉండేది కాదు. ఎలా సిద్ధపడాలి ప్రభా, నాకు తెలియదు కదా, మీరు నాకు సహాయం చేయండి అంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత, అంటే పోయిన సంవత్సరం ఈ ఆగస్టు నెల తర్వాత నుంచి డిసేబుల్షిప్ అనేది స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయిన కాడ నుంచి నాలో నాకు పోరాటం కూడా స్టార్ట్ అయింది. ఏంటంటే, నువ్వు సేవ చేస్తావా, నువ్వేం చేయగలవు అసలు. ఈ పోరాటం ప్రతిసారి నాకు బాగా గుర్తుంది. ఒకసారి 1 వారం పాటు నేను సరిగ్గా ఎవరితో మాట్లాడలేదు, సరిగ్గా నేను తినలేదు, సరిగ్గా ఉండలేదు. ఎందుకంటే నాకు జరిగిన పోరాటం అంతరంగ పోరాటం అలాంటిది. అప్పుడు నేను సేవకులకి ఒకసారి ఫోన్ చేశాను, అన్నాను మీతో మాట్లాడాలి నేను అన్న. ఏంట్రా ఏమైందంటే తర్వాత చెప్పాను ఇంటికి వెళ్ళి. అప్పుడు నాకు అన్న చెప్పారు, నాకు ఒక స్వరం వినపడుతుంది, ఏంటంటే యు ఆర్ అన్ఫిట్ ఫర్ మినిస్ట్రీ. దేవుని సేవకును పనికిరావు, నువ్వు ఇంతే. ఇదే స్వరం నాకు వినపడుతుంది, రిపీట్ చేస్తుంది. అప్పుడు చాలా ఆందోళన, భయం వేసింది. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే పాస్టర్ గారు, నిన్ను దేవుని సేవకు పిలుచుకోబోతున్నాడు కనుక అపవాది ఆ పిలుపుని నువ్వు వినకుండా ఈ పిలుపు నీకు వినిపిస్తుంది అని ఆ రోజు వాళ్ళ ఇంట్లో నేను ఆ మాటల ద్వారా బలపరచబడ్డాను. అది నాకు బాగా గుర్తుంది. ఇట్లాగా పర్సనల్గా నేను బలపడ్డాను, అది ఓకే. డిసేబుల్షిప్లో నేను చాలా నేర్చుకున్నాను. ఎట్లాగంటే ఒక ప్రసంగాలు చెప్పడమే కాదు, ఆ ప్రసంగాల్లో దేవుని ప్రభావాన్ని నేను అనుభవించాను. ఆ ప్రభావమే నేను ఈ ప్రభావాన్ని ఎక్కడ పొందుకుంటానో, ఇక్కడ పొందుకున్న తర్వాత నేను అనేక చోట్లకి వెళ్ళినప్పుడు ఆ ప్రభావం కనపడేది. వాళ్ళు అనేవాళ్ళు, ఇంత ప్రభావానికి ఎలా వస్తుంది, ఇంత ప్రార్థనా ప్రభావం, ఈ ప్రార్థనలో లోతు ఎలా వస్తుంది అంటే, అప్పుడు నేను చెప్పాను, నా గురించి ప్రార్థించే సేవకులు ఒకళ్ళు ఉన్నారు, నన్ను నడిపించే సేవకులు ఒకళ్ళు ఉన్నారు అని. నేను ఎప్పుడు సేవకుల గురించి మంచి సాక్షి ఇచ్చేవాడిని. దేవుడు నన్ను కూడా అక్కడక్కడ ప్రతి చోట్ల ఉప్పుగా దేవుడు ఉంచాడు. అక్కడ సమయోచితంగా దేవుడు వాడుకోవడానికి సహాయం చేశాడు. వాళ్ళ ఆ ప్రభావాన్ని చూసినప్పుడు చాలామంది నన్ను అడిగారు కూడా. ఈ సంవత్సరమే కొంతమంది నాకు పరిచయమే అడిగారు, అసలు మీ సేవకులు ఎవరు, నేను అక్కడ నడిపిస్తున్న వాళ్ళు ఎవరో అంటే వాళ్ళు పరిచయం చేశాను, వాళ్ళ గురించి చెప్పాను నేను. అప్పుడు వాళ్ళు కూడా ఇంత లోతైన విషయాలు చెప్తారా, వాళ్ళు కొంతమంది థియాలజీ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు థియాలజీ గురించి మాట్లాడకుండా మీకు డిసేబుల్షిప్లో ఏం చెప్తారని అడిగేవాళ్ళు. అప్పుడు నేను చెప్పేవాడిని, అన్నీ థియాలజికల్గా ఉండవు, కొన్ని చెప్తారు, జియోగ్రఫికల్ ఆ స్టడీ కొద్దిగా ఉంటుంది, కానీ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది, ఆ ప్రభావంతో కూడిన మాటలు ఎక్కువ ఉంటాయి అని నేను చెప్పేవాడిని. వాళ్ళు చాలా దాని మీద ప్రభావం అయితే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించారు. ఒకసారి మీ సేవకులతో మేము కూడా ప్రార్థన చేయించుకోవాలని నాతో అన్నారు కూడా వాళ్ళు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక సేవకుని ద్వారా నన్ను దేవుడు సేవకు సిద్ధపరిచారు. నేను మొదట ప్రార్థన చేసింది ఎలా సేవకు సిద్ధపడాలి అని. అది ఈరోజు ఈ విధంగా నేను నా జీవితంలో నేను కూడా ఒక సేవకు సిద్ధపడే అంతగా అభిషేకింపబడే దినం నా జీవితంలో ఉంటుందా అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇది నేను బోల్డ్గా చెప్పగలను, ఎందుకంటే నుంచున్నాం కాబట్టి మాటలు చెప్పాలని చెప్పట్లేదు, కానీ నేను ఎప్పటి నుంచో అనుకున్నాను నేను సేవ చేస్తాను, ఓకే సేవ చేస్తే పరిచయంలో ఉంటాను, కానీ ఈ విధంగా ఉన్నాను, ఇంత నేను చేయలేను. కానీ దేవుడు ఒక అభిషేక దినము కూడా నా జీవితంలో ఉంది అంటే దేవుని అభిషేకం నా కొరకు వేచి ఉందని నేను నమ్ముతున్నాను. ఆ అభిషేకాన్ని నేను స్వతంత్రించుకుంటాను కూడా విశ్వసిస్తున్నాను. నా గురించి మీ అందరూ ప్రార్థన చేయండి. దేవుడు ఈ సంవత్సరం పిలుపు విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఆ పిలుపు విషయంలో, ఆ దర్శన నెరవేర్పు విషయంలో దేవుడు మార్గాలు సరళం చేయాలని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. దర్శనం నెరవేర్పు ఈ సమయంలో జరుగుతున్న ప్రతి పోరాటము ఎవ్వరికీ చెప్పలేం. పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ఇక్కడ నిలుస్తున్నారని, నడుస్తున్నారని చాలా గమనించాను. మొన్న మనకి 4 weeks నుంచి దేవుడు నీకు జరిగే పోరాటం, ఆ మెసేజ్ మరి ఎంతమందికి అది బలపడుతున్నారు ఓకే, కానీ
దర్శన నెరవేర్పు కాలం సమీపిస్తుంది, అభిషేక దినం సమీపిస్తుంది. ఈ సమయంలో ఈ 4 వీక్స్ 1 మంత్ నుంచి ఎంతో పోరాటాన్ని ఫేస్ చేశాను. అభిషేకం పొందుకోవడానికి కూడా నాకు అర్హత లేదు ప్రభువా, ఐఎమ్ నాట్ వర్తీ ఫర్ దిస్ లార్డ్. ఎంత ప్రార్థన చేశానంటే ఏడ్చేవాడిని దేవుని దగ్గర. ఎట్లాగంటే ప్రభువా ఇట్లాగే ఏడ్చాను. మీరు ఈ మాటలు కూడా వినండి, ఎంత దారుణంగా నేను దేవునితో మాట్లాడానంటే, నువ్వు నన్ను నమ్మొద్దు ప్రభువా, దయచేసి నన్ను నమ్మొద్దు, ఇప్పటికే నేను చాలాసార్లు మోసం చేశాను, నేను అభిషేకం కూడా తీసుకోలేను ప్రభువా. అటువంటి స్థితిలో దేవుడు ప్రతిసారి నాతో మాట్లాడి, నీ స్థితి నేను చూస్తున్నాను, నీ బలహీనతలు తెలిసే నిన్ను పిలిచాను అని దేవుడు నాతో మాట్లాడి నన్ను సరిచేస్తా ఈరోజు ఈ స్థితికి దేవుడు తీసుకొచ్చాడంటే ఇది కేవలము దేవుని కృప మాత్రమే. ఒక్కసారి కూడా నాది అని చెప్పుకోవడానికి నాకేమీ లేదు, నా సామర్థ్యం అని చెప్పుకోవడానికి ఒక్క సామర్థ్యం ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా నాకు లేదు. అది నేను పూర్తిగా చెప్పగలను. దేవుని కృప అభిషేక దినం వరకు నడిపించింది. ఈ అభిషేకము అత్యధికమైన అభిషేకముతో పరిచర్యను కొనసాగించే దినాలలోకి నడిపిస్తుందని నేను నమ్ముతున్నాను. అట్టి కృప నాకును ఇక్కడ నిలిచిన ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. ఈ సాక్ష్యము ద్వారా దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా ఈ డిసైబుల్షిప్ అనుభవాల్ని మీతో పంచుకోవడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి సేవకులకు వందనాలు. నేను హైదరాబాద్ 2023లో వచ్చాను. ఇక్కడికి జాబ్ పర్పసే వచ్చాను. మా డాడీ ఆల్రెడీ అప్పటికే 3 సంవత్సరాలుగా పరిచర్య చేస్తున్నారు. దేవుడు పిలుపుని బట్టి నా తండ్రి పరిచర్యలో ఉన్నాడు. కానీ అప్పటికి దేవుడు అంటే భయం ఉంది. కానీ నాకు అప్పటికి నా ఆలోచనలు ఎలా ఉండేవంటే, నేను అంటే జాబ్ వచ్చింది కదా, అప్పటి వరకు చాలా కష్టపడి చదువుకున్నాను, కష్టపడి ఎదిగాను, నాకు కొంచెం ఫ్రీడమ్ ఉంది. అండ్ మా నాన్న పరిచర్యకి నేను ఒక సహకారిగా ఉండాలి, ఫైనాన్షియల్ సపోర్ట్. కానీ ఈ సేవ చేయాలన్నది నాకు లేకుండా, దేవుని చిత్తం లేకుండా నేనేం దీనికి అర్హుడని కాదు. ఎందుకంటే నా గురించి నాకు తెలుసు. సో నేను అలా అనుకునేవాడిని, ఎలా అయినా సరే సంఘానికి మంచి ఫైనాన్షియల్ సపోర్ట్లా, నా తండ్రికి ఒక సహకారిలా ఉండాలని. తర్వాత ఇక్కడికి వచ్చాక నేను 1 సంవత్సరం నేను ఏ చర్చికి వెళ్ళలేదు. నేను ఎలా పడితే అలా ఉన్నాను. నా తండ్రి అడిగేవాడు, చర్చికి వెళ్ళావా, ప్రార్థన చేస్తున్నావా అని. అప్పుడు నేను అబద్ధం ఆడేసేవాడిని, ఎలా పడితే అలా ఉండేవాడిని. తర్వాత ఒకనొక రోజు ఎందుకో నాన్నకు అన్నిసార్లు అబద్ధం చెప్తుంటే కొంచెం భారం కలిగి చర్చ్ వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత కూర్చున్న ఫస్ట్ సర్వీస్లోనే నాకు సేవకుని అనుభవాలు చెప్తున్నారు. ఆయన భారం చూసినప్పుడు నాకు ఇంకా దేవుని పరిచర్య చేస్తే, ఇంత భారంతో చేస్తే ఎందుకు చేస్తున్నారు, ఇందులో ఆనందం ఏంటి, మా నాన్న చేస్తున్నాడు, ఈయన చేస్తున్నాడు అంటే. ఈ సేవకుడిని చూస్తే నాకు నా తండ్రి గుర్తొచ్చాడు. తర్వాత నేను ఏదైతే కాదనుకున్నానో దాని గురించి నన్ను ఆలోచింపజేసింది. ఆ తర్వాత నేను ఇక్కడ పరిచర్యలో ఉండేవాడిని. ఉన్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సేవకుడిని భారం చూసినప్పుడు నాకు సంతోషం వేసింది. అదేవిధముగా ఇక్కడ ప్రార్థించే యవ్వనస్తులు ఉండేవారు, వాళ్ళతో కలిసి ప్రార్థించేటప్పుడు ఇంకా నా ఆలోచన రీతి మొత్తం మారిపోయింది. ఇంకప్పటికీ నేను ఎలా అయినా దేవుని కొరకు వాడబడాలి, ఈ దేవుని పనిలో గొప్ప భాగ్యం ఉంది, ఇదే సంతోషం, నేను ఏదైతే వెతుక్కొని వచ్చానో వాటిలో నాకేం లేదు. ఇంకా నాలో ఆ భారం పుట్టింది. ఆ తర్వాత ఆ టైంకి నాకు ఇంకా డిసైబుల్షిప్ అనే ఈ అవకాశం వచ్చింది. దేవుని చిత్తం ఎలా నడిపించిందంటే నేను ఏదైతే కాదనుకున్నానో దాని కొరకే ప్రాకులాడేలా నన్ను చేసింది. ఇంకా నేను సేవకుని డిసైబుల్షిప్లో ఉండేటప్పుడు కూడా నాకు ఈ అర్హత లేదు, కానీ నన్ను ఏదో నడిపిస్తుంది. నాకు డిసైబుల్షిప్కి వెళ్ళాలి, ఇక్కడ కూర్చోవాలన్న ఆశ పుడుతుంది, కానీ నాలో ఒక భయం, నాకు ఈ అర్హత లేదని. సేవకుడు తన అనుభవాలని ప్రతి అనుభవం చెప్పాడు.
తను 10 ఏళ్ళ కళ అని చెప్పాడు. ఇది నా ద్వారా కొంతమంది బయలు వెళ్ళాలి, నేను 10 ఏళ్ళు కన్నీటి ప్రార్థన చేస్తున్నాను అని చెప్పాడు. సేవకుని ప్రతి అనుభవం చూసినప్పుడు, సేవకుడు మమ్మల్ని కట్టుతున్నప్పుడు నాకు ఇంకా చాలా సంతోషం వేసింది. ఇంక బ్రతికితే దేవుని కొరకే బ్రతకాలి, ఇంక ఈ లోకంలో ఏమీ లేవు, వాటిలో ఏ ఆనందం లేదని నేను గ్రహించగలిగాను. ఇంక ఇక్కడ నేను అలా బలపడుతున్నాను ప్రార్థనలోను, దేవుని పరిచర్య చేస్తున్నాను కృపను బట్టి. ఇంక ఇలా ఒక ఆర్డినేషన్ తీసుకునే రోజు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు నా జీవితంలో. నాకు ఈ గొప్ప ధన్యత దేవుడే ఇచ్చాడు, నన్ను ఈ గొప్ప మార్గంలోకి దేవుడే నడిపించాడు. అందుకు బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. కానీ మేము పరిచర్యకు ఇప్పుడు ఆర్డినేషన్ తీసుకున్న తర్వాత, ఈ తర్వాత నుంచి మేము భరించవలసినవి, మేము అనుభవించే శ్రమలు ఇంకా ఎక్కువ ఉంటాయి. వాటి గురించి మేము భారం కలిగి ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడా మా అందరి గురించి మీరు ప్రార్థన చేయండి. మీరు మమ్మల్ని మీ ప్రార్థనలతో మీరు మమ్మల్ని పంపమని ప్రార్థిస్తున్నాం. ఇంకా అదేవిధంగా ఇంకను బలముగా దేవునిలో వాడబడాలని మేము కలిగి ఉన్న ఆశ నెరవేరినట్లు మీరు మాకు సహాయం దయచండి. దేవుడు మాకు సహాయం చేసేలాగా మీరు మా గురించి ప్రార్థన చేయండి. దేవుని కృప మా అందరి మీద నిత్యము నిలిచి ఉండునుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరికి దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్గా డిజేబుల్షిప్కి రాకముందు అసలు నేను క్రీస్తు ఎరుగని కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. అంటే మా కుటుంబము దేవుడు అంటే తెలియదు, నేను ఒక్కడనే క్రీస్తు నుంచి వచ్చాను. నేను అన్యుడిగా ఉన్నప్పుడు మా గ్రామంలోకి స్వార్థ ప్రకటించడానికి వస్తే వెళ్ళగొట్టిన వ్యక్తిని. ఎన్నోసార్లు దేవుని గురించి కూడా, దేవుని ఎరగక ముందు దేవుని గురించి కూడా దుర్భాషలాడ మాట్లాడి ట్రోలింగ్ చేస్తూ ఇలాంటి వ్యక్తిని అన్నమాట. నేను 2023లో హైదరాబాద్లో ఉన్నప్పుడు మైత్రివనంలో ఉండేవాడిని. అక్కడి నుంచి ఏప్రిల్ మంత్లో చందానగర్కి వచ్చిన. చందానగర్కి వచ్చిన ఒక ఏప్రిల్ మంత్లో వచ్చినప్పుడు ఆగస్టు మంత్లో దేవుని సువార్త తెలుసుకున్నాను. అది ఎవరో కాదు, ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు. దిలీప్ ద్వారా నాకు సువార్త తెలిసింది. ఆగస్టులో తెలిస్తే ఆగస్టు నుంచి సెప్టెంబరు అక్టోబర్ వరకు జస్ట్ ఏదో 2 నిమిషాలు 3 నిమిషాల ప్రార్థన వల్ల అట్లా చేసుకుంటూ వచ్చాను. ఎప్పుడైతే చర్చికి వెళ్ళాలి, ఇక్కడ చేసుకుంటే అవ్వదు అన్నట్టుగా ఆలోచిస్తున్నప్పుడు చర్చికి రావచ్చు కదరా అని దిలీప్ అన్నాడు. సరే అని నేను చర్చికి 2023 అక్టోబరు 15కి వచ్చా. ఫస్ట్ వీక్ చర్చికి వస్తున్నాను. నిలబడుతున్నారు, వర్షిప్ చేస్తున్నారు, ఏమీ తెలియదు, మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. పోను ఒక 2-3 వీక్స్ తర్వాత దేవుడు మాట్లాడుతుంటే గ్రహిస్తాను. అలా గ్రహిస్తున్నప్పుడు దేవుడు కృప ఎంతగానో నాకు తోడుగా ఉందని చెప్పేసి గ్రహించుకుంటూ వచ్చాను అనమాట. ఎమ్మటే మారు మనసు పొందుకొని రక్షణ పొందుకోవాలని బలంగా దేవుడు ఎందుకు ప్రేరేపించాడో నాకు తెలియదు. నేను మారు మనసు పొందుకొని రక్షణ పొందుకున్నా లాస్ట్ ఇయర్ January 13th. అది రక్షణ అయిపోయిన తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత ప్రతి ఆదివారం దేవుడు ప్రత్యేకంగా వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఫిబ్రవరి మంత్లో మనకి శిల్వ ధ్యానాలు స్టార్ట్ అయినాయి. February 14th నుంచి 2024 ఆ యొక్క శిల్వ ధ్యానాల్లో 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్కి 30 days ఉపవాసం ఉండి ప్రార్థించాను. ఉపవాస దినములలో దేవుడు ఎంతగానో ప్రార్థిస్తుంటే ఆయన కృప ద్వారా వారమంతా 6 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు 7వ రోజు సేవకుని ద్వారా వాక్యం ద్వారా మాట్లాడేవాడు. ప్రతిదీ స్పష్టంగా మాట్లాడుతూ వచ్చిండు. ఇలా ఉపవాస దినాలు అయిపోయిన తర్వాత March 10th డిజేబుల్షిప్ స్టార్ట్ అయింది. డిజేబుల్షిప్ స్టార్ట్ అవుట్కి ముందు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడిన తర్వాత డిజేబుల్షిప్లో జాయిన్ అయినా. ఆ డిజేబుల్షిప్ కూడా ఎలా అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఈ సాక్ష్యము, హాస్టల్ ఖాళీ చేయాలి. ఆ సిచ్యువేషన్లో నాకు ఏం అర్థం కాలేదు. నెక్స్ట్ డిజేబుల్షిప్ దేవుడు ఏం చేసిందంటే ఆయన తోడుగా ఉండి సహాయం చేసి డిజేబుల్షిప్లో నేను కూడా భాగస్థుడుని అని చెప్పేసి ఆయన నమ్మేలా సహాయం చేసిండు. ఇలా March 10th నుంచి ఎప్పుడైతే మేము ఇలా ట్రావెల్ అవుతున్నామో
పరిచర్య గురించి ఏమీ తెలియదు. కుటుంబంలో అంతా అన్యులు, హిందువులు, విగ్రహారాధికులు. ఇలా ఉంటుండగా సేవకుడు తన యొక్క పరిచర్య, తను చేసిన ప్రతి ఒక్క భారము, తను ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి, చిన్న తను ఎదుర్కొన్న నన్నైతే కొన్ని విషయాలు ఎంతగానో బలపరిచినాయి. 2 నిమిషాలు తను సేవకుడు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా పరిచర్యకి వెళ్ళినప్పుడు ఒక 2 నిమిషాల విషయంలో సేవకుడు పొందిన అనుభవం చెప్పినప్పుడు అవి నన్ను ఎంతగానో బలపరిచినవి. ప్రతి విషయంలోనూ గ్రహించుటకు దేవుడు సహాయం చేసుకుంటూ వచ్చిండు. ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే నేనేదో యోగ్యుని కాదు, ఆయన కృపే నన్ను ఇక్కడ నిలబెట్టింది. నేను అర్హుని కూడా కాదు ఆయన సేవ చేయడానికి. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలగాలి. నేను ఎప్పుడు కోరుకునేది ఒకటే, ఈ మధ్యకాలము రక్షణ పొందుకున్న తర్వాత ఒక 6 నెలల తర్వాత నుంచి ఒకటే అనుకున్నా, నా బ్రతుకును బట్టి, నా జీవితాన్ని బట్టి దేవునికి మహిమ రావాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ వస్తున్నా ప్రతిదినము. దేవుని బట్టి ఈ సాక్ష్యం దేవుడు దీవించాలని, ప్రతి ఒక్కరి కృప కలగాలని అనుకుంటున్నాను. ఆమేన్. చప్పట కొట్టి దేవుని నామం పడ్డాం. హల్లెలూయా. వీళ్ళని అభిషేకిస్తూ ఉన్నప్పుడు సంఘమంతా వీళ్ళ తట్టు చేతులు చాపి ప్రతి ఒక్కరూ వారి కొరకు ప్రార్థన చేయండి. దేవా వీళ్ళని బలముగా వాడుకోండి అని ప్రార్థన చేయండి. రండి మోకరించింది. అందరూ చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. లార్డ్ ఐ ప్రే అట్ యువర్ ఫీట్ మాస్టర్. హల్లెలూయా హల్లెలూయా. కృప కలిగిన దేవానికి స్తోత్రములు. హల్లెలూయా. అయ్యా తల్లి గర్భమున ఉన్నప్పుడే ఎరిగిన దేవుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, కృప చూపుట యందు సంతోషించువాడవు తండ్రి. నీకు వందనాలు. నీ బిడ్డను దేవా తండ్రి, మీరు దేవా తండ్రి మీ ప్రేమ చేత ఆకర్షించుకొని నీ కొరకు తను తాను బలిపీఠం మీద తను సమర్పించుకుంటున్నప్పుడు సజీవ యాగముగా, సర్వాంగ హోమముగా దేవా ఈ బిడ్డను మీరు అంగీకరించమని కోరుచున్నాం. ఒక బలమైన అభిషేకం చేత నింపమని కోరుచున్నాం. లార్డ్, ఎక్కడ తను నిలబడి ప్రసంగిస్తున్నాడో అక్కడ ఆత్మకార్యములు జరుగునుగాక. అనేక మంది యవనస్తులు ఈ బిడ్డ మాట్లాడుతున్నప్పుడు క్రీస్తును ఎరుగునుగాక. Lord, I release the prophetic anointing. I release that evangelistic anointing in the name of Jesus. Lord, ఒక స్వార్థికుడిగా ఇతను మారగట్టుకు సహాయం చేయండి. ఒక స్వార్థికుడిగా an evangelistic calling, అనేక ప్రాంతాలకు వెళ్ళగట్టుకు సహాయం చేయండి. అనేక ప్రాంతాల్లోని శిలువ సేవ, సత్య సువార్తను ప్రకటించగలిగిన సాధనముగా నిలబెట్టమని కోరుచున్నాను. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్క త్రియేక దేవుని నామములో ఈ బిడ్డను అభిషేకిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవానికి స్తోత్రములు. జోసెఫ్ను, శిల్పాను అభిషేకిస్తున్నాను. లార్డ్ ఐ ప్రే అట్ యువర్ ఫీట్. ఈ భార్యాభర్తలిద్దరిని అభిషేకిస్తున్నాను. గురుపోతు కొమ్మును పైకెత్తిన రీతిగా ఈ బిడ్డల కొమ్మును పైకెత్తమని కోరుచున్నాను. ఒక ప్రత్యేకమైన అభిషేకము ఈ బిడ్డ మీద ఉంచండి. ఈ బిడ్డ ప్రసంగిస్తూ ఉన్నప్పుడు, నీ వాక్యమును ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది నీ తట్టు తిరుగుదురుగాక. అనేక మందిని సిలువ వైపు చూచుదురుగాక. అనేక మందిని నీ ప్రేమతో ఆకర్షించుడుగాక. హల్లెలూయా. దేవా మీ ఆత్మచేత నింపమని కోరుచున్నాను. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని త్రియేక దేవుని నామమున ఈ బిడ్డను అభిషేకిస్తున్నాను. హల్లెలూయా. Thank you Jesus. Thank you Lord. I pray for Shilpa కొరకు ప్రార్థన చేస్తున్నాను. I release a new anointing in the name of Jesus. I release a new anointing in the name of Jesus. Let her receive the gift of healing. The gift of healing in the name of Jesus. The gift of healing in the name of Jesus. The gift of healing. ఈ బిడ్డ ప్రార్థిస్తున్నప్పుడు మరణకరమైన రోగములు వదిలివేయబడునుగాక. ఆ మరణకరమైన రోగములు బయటకు వెళ్ళునుగాక. ఈ బిడ్డ ప్రార్థిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు దెయ్యములు గడగడ వణుకునుగాక. లార్డ్, ఈ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు సంఘము బహుబలముగా కట్టబడులాగా సహాయం చేయండి. థ్రోన్ ఆఫ్ గ్రేస్ పరిచర్య బహుబలముగా విస్తరించబడునుగాక. ఈ తండ్రి తన తండ్రి చేసిన సేవకు, ఒరిస్సాలో చేసిన సేవకు నూరంతుల పరిచర్య బిడ్డ కలుగునుగా కనబడుతుంది. I release that anointing in the name of Jesus. కృప చూపించాలి.
కృప చూపించండి. లార్డ్, ఐ ప్రే ఫర్ డేవిడ్. దిలీప్ కొరకు ప్రార్థన చేస్తున్నా. ఓ రాసికందరా బాబా బాబా. I release apostolic calling in the name of Jesus. A ministry of deliverance. The ministry of deliverance in the name of Jesus. ఈ బిడ్డ అపోస్తలుడిగా నిలబడబోతున్నాడు. అనేక మంది దేవ బంధకముల నుంచి విడిపింపబడుటకు, అనేక మంది చీకటి శక్తుల, చిల్లండి శక్తుల నుంచి విడిపింపు పొందుటకు, ఇదిగో అద్భుత కార్యముల వరము, ఆత్మ వివేచన వరము, ప్రవచనాత్మ వరము ఈ బిడ్డకు మీరు దయచేయబోతున్నారు. ఈ బిడ్డ నిలబడుతున్నప్పుడు అనేక సంఘాలు బలపడబల సహాయం చేయండి. అపోస్తలిక్ కాలింగ్, అనేక ప్రాంతాలు ఈ బిడ్డ తిరుగులాగిన సహాయం చేయండి. అనేక సంఘాలు ఈ బిడ్డ బట్టి బలపడగలటకు సహాయం చేయండి. అనేక సంఘాలు ఈ బిడ్డ బట్టి బలపడగలటకు సహాయం చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని నామములో ఈ బిడ్డను అనాయింట్ చేస్తూ ఉన్నాను. Hallelujah. I release a new anointing. Oh rasikandara baba 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 baba. Oh rasikandara baba. Lord, I pray at your feet. I release a new anointing. దేవా, తన తండ్రి చేస్తున్న పరిచర్యను ఈ బిడ్డ కొనసాగించాలని తలుస్తూ ఉన్నాడు. శేఖర్ కొరకు ప్రార్థన చేస్తున్నా. కాకినాడ ప్రాంతంలో తన తండ్రి చేస్తున్న పరిచర్యను బలపరచబడుటకు, అబ్రహాము తవ్విన దేవా బావులను శత్రువు పూడ్చివేసినప్పుడు ఇస్సాకు ఆ పూడ్చబడిన బావులను తిరిగి ఎలాగో తవ్వాడో, కోల్పోయిన ఆత్మను ఈ బిడ్డ పొందుకొనుగాక, కోల్పోయిన ఆ యొక్క అభిషేకము ఈ బిడ్డ పొందుకొనుగాక, ఆ ప్రాంతంలో గొప్ప పరిచర్య చేయనుగాక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని నామములో ఈ బిడ్డను అభిషేకిస్తూ ఉన్నారు. ఈ బిడ్డను అభిషేకిస్తున్నారు. I release a new anointing. కాకినాడ ప్రాంతంలో గొప్ప పరిచర్య జరుగునుగాక. ఈ బిడ్డ ఆ పరిచర్యలో పనిచేస్తూ ఈ పరిచర్యతో అంటుకట్టబడి ఒక గొప్ప సాధనముగా వాడబడునుగాక అని పలుకుతున్నాను. కృప చూపించండి. లార్డ్, పేతురు వంటి దుడుకు స్వభావం కలిగిన వాడు, చంచలుడు, మాట నేర్పరితనం లేనివాడు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఏం చెప్పాలో తెలియదు. పేతురు బలహీనతలను బలంగా మార్చిన దేవా, దుడుకు పేతురును కేఫాగా మార్చిన దేవా, ఈ బిడ్డను మీరు బలపరచమని కోరుచున్నా. I release a new anointing, the anointing of evangelist, the anointing of evangelist. ఓ రాసిక, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున I release this anointing in the name of Jesus. I release this anointing in the name of Jesus. ఈ బిడ్డలు నీ కొరకు నిలబడుతున్నప్పుడు అగ్ని కణముల వలె మండుదురుగాక. ఈ బిడ్డలు నీ కొరకు నిలబడుతున్నప్పుడు ఒక అగ్ని జ్వాలల వలె వీళ్ళు మండుదురుగాక. ఒక నూతన అభిషేకంతో ఈ బిడ్డలు మండుదురుగాక. ఒక నూతన ప్రత్యక్షతలు ఈ బిడ్డలు పొందుకుందురుగాక. ఒక నూతన దర్శనంతో బిడ్డలు కొనసాగుదురుగాక. ఆ కృపాసనం దగ్గరకు అనేక మందిని ఈ బిడ్డలు తీసుకువెళ్ళదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సంఘమంతా ఆమేన్ అని చెప్పండి. ఆమేన్, ఆమేన్. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ
రక్తముచే కడుగబడినందున ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. హల్లెలూయా. నిన్న రాత్రి ప్రార్థన జరిగేటప్పుడు కూడా నేను వీళ్ళకి చెప్పాను, మీరు నాగల మీద చేవేస్తున్నారు, బీ కేర్ఫుల్. మీకు ఎవరికన్నా కొంచెమన్నా అనుమానం ఉంటే నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు అయినా కూడా మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టచ్చు, అన్నా నేను రెడీగా లేను అని చెప్పానా. ఎవ్వరూ వెనక్కి తిరగలే. ప్రతి ఒక్కళ్ళు దేవుని కొరకు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అని నిలబడ్డారు. చప్పట్లు కొట్టి దేవుని నామమున హల్లెలూయా, హల్లెలూయా. సో జషంత్ దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత దేవుడు ఇచ్చాడు. ఈజ్ గోయింగ్ టు బి అన్ ఇవాంజలిస్ట్. ఒక ఇవాంజలిస్ట్ లాగా అనేక ప్రాంతాలకు యవనస్తుల్ని బలపరచడానికి అనేక మంది దగ్గరకు దేవుడు తను వాడుకోబోతూ ఉన్నాడు. అండ్ దీస్ బోత్, వీళ్ళిద్దరూ నా ఆత్మీయ బిడ్డలు, వీళ్ళందరూ ఈ బిడ్డలిద్దరు కూడా తన తండ్రి నా దగ్గర పంపుతూ ఉన్నప్పుడు, నా బిడ్డను నీకు అప్పచెప్తున్నాను, ఇక నుంచి నా కుమార్తె నీ బిడ్డ అన్నాడు. అప్పటి నుంచి నా కుమార్తెగా ఉంది బిడ్డ. ఈ ఇద్దరు బిడ్డలు కాపరి అభిషేకమును పొందుకున్నారు. దే ఆర్ గోయింగ్ టు బి పాస్టర్స్. ఐ డిక్లేర్ ఎ థ్రోన్ ఆఫ్ గ్రేస్ చర్చ్ యాజ్ పాస్టర్స్, పాస్టర్ జోసెఫ్ అండ్ పాస్టర్ శిల్ప. వీళ్ళు నాకు సంఘంలో సహకారులుగా ఉండబోతూ ఉన్నారు. అండ్ వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు, మనందరం ప్రార్థన చేస్తాం. దేవుడు ఎక్కడ ఏ ప్రాంతం చూపిస్తాడో మనకు తెలియదు. దేవుడు ఏ ప్రాంతంలో నడిపిస్తే అక్కడికి వెళ్ళి వీళ్ళు సేవ, అది చిన్న ప్రేయర్ గ్రూపుగా స్టార్ట్ అవుద్దో ఎలా స్టార్ట్ అవుద్దో తెలియదు. దేవుడు మరొక నూతన బ్రాంచ్ దేవుడు ఓపెన్ చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ దిలీప్ హ్యాస్ అన్ అపోస్తలిక్ కాలింగ్. అపోస్తలుడు పరిచర్య, డెలివరెన్స్ మినిస్ట్రీ. తను నిలబడి ప్రార్థన చేస్తుంటే దెయ్యములు గడగడ వణుకుతాయి, చీకటి కార్యములు. హీఈస్ గోయింగ్ టు హ్యావ్ అన్ అనాయింటింగ్, ఎ పవర్ఫుల్ మినిస్ట్రీ. నేను ప్రార్థన చేస్తున్నాను, నాకంటే అత్యధికంగా ఈ బిడ్డలందరూ బలంగా వాడబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువే అన్నాడు, మీరు నాకన్నా అద్భుత కార్యాలు మీరు చేస్తారని. హల్లెలూయా. ఈ బిడ్డ అపోస్తలుడుగా అనేక ప్రాంతాలకు తిరుగుతూ అనేక సంఘాలను బలపరచునుగాక. ఆమెన్. మీరు త్వరలో చూస్తారు, వీళ్ళందరూ సేవలో వాడబట్టు మీరు చూచురుగాక. మనందరూ చూడబోతున్నాం. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతా. అండ్ శేఖర్ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ విత్ థ్రోన్ ఆఫ్ గ్రేస్, బట్ స్టిల్ ఈ పరిచర్యతో కనెక్టెడ్గా ఉంటాడు. ఎందుకంటే తన తండ్రికి సేవ ఉంది కాకినాడ ప్రాంతంలో, ఆ సేవలో వాడబడతాడు. ఇక్కడ బలపడ్డాడు, అక్కడికి వెళ్ళి వాడబడతాడు. బట్ స్టిల్ హీ విల్ బి కనెక్టెడ్. సో దేవుడు తను ఎలా వాడుకుంటాడు, ఒక కాపరి అభిషేకము దేవుడు ఇస్తాడు. రానున్న రోజుల్లో దేవుడు తనకు స్పష్టతనిస్తాడు. స్టీఫెన్ గురించి కూడా దేవుడు ఒక స్పష్టతనిస్తాడు. ఐ బిలీవ్ దట్ హీఈస్ గోయింగ్ టు బి అన్ ఎవాంజలిస్ట్. అనేక ప్రాంతాలకు, మరి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో దేవుడు బహుబలమైన సాధనంగా ఈ బిడ్డను వాడుకోబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బిడ్డను దేవుడు బలహీనుడు, చంచలుడు, ఉద్రేకం, ఊరికే ఏడుపు వస్తుంది, ఎందుకు నవ్వు వస్తుందో తెలియదు. పేతురు కూడా అంతే. అలాంటి పేతురు నిలబడి ప్రసంగిస్తే 5,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. హల్లెలూయా. పేతురు ఏమి రాదు,
పేతురును ప్రభు ఎక్కడ తీసుకెళ్ళాడు? ధర్మశాస్త్రము ఎరిగిన యూదుల మధ్య పరిచర్య చేయించాడు. ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత కలిగిన పౌలును తీసుకెళ్ళి అన్యుల మధ్య కూర్చోబెట్టాడు. దేవుడు వాడుకునే విధానం వేరు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒకసారి చప్పట్లు కొడుతూ వాళ్ళని బిగ్గరగా ఆశీర్వదిద్దాం. చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల దేవా, సర్వాధికారి అయిన దేవా, నిత్యుడగు తండ్రి, మా సమాధానకర్త, నీకు వందనాలు ప్రభా. ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధులు నా తండ్రి ప్రభా. అయా నీవు నిజంగా తండ్రి ప్రభా, నీ ప్రణాళికలో ఇక్కడ కూడుకున్న బిడలు నిజంగా తండ్రి దేవా, అయా నీవు భూమికి పునాది వేయబడక మునిపే నీవు వీరు నెరిగిన దేవుడు కనుక ప్రభా, నీ పరిచర్యలో వాడుకోవాలని, అయా నీవు సాధనములుగా వీరిని నిలుపుకోవాలని, అయా నీ ప్రణాళికలో అయా నిర్ణయించబడి ఉన్నది కనుకనే నా తండ్రి ప్రభా, ఒక్కొక్క బిడ్డను నిజంగా తండ్రి ప్రత్యేకించి మీ దాసుల ద్వారా నా తండ్రి ప్రభా అభిషేకించడానికి ఇచ్చిన యొక్క గొప్ప తరుణాని కొరకై నీకు వందనాలు ప్రభా. ఈ బిడ్డలందరూ నా తండ్రి ప్రభా అనేక అన్యజనుల మధ్యలోనికి వెళ్తున్నా తండ్రి ప్రభా, అనేక ఆత్మలను నీ సన్నిధికి నడిపించటకు నా తండ్రి ప్రభా, నిజంగానే ప్రభా కట్టబడిన గాడిదలను విడిపించుకోవడానికి నా తండ్రి నాడు నీవు శిష్యులను పంపిన దేవానికి వందనాలు. నేడు కూడా వీరి మధ్యలో మీ నిజంగా మీరు ఉండి అనేక కట్టబడిన నా తండ్రి ప్రభా ఆత్మలను విడిపించి బంధకాలలో ఉన్న వారిని, అంధకార చీకటి శక్తులతో బంధింపబడిన వారిని విడిపించబడుటకు ఒక్కొక్కరికి మీ శక్తిని, మీ బలమును, నీ పరిశుద్ధాత్మ సహాయమును ఒక్కొక్కరికి దయచేసి నడిపించమని అయా నా తండ్రి ఎలీషా వలె నా తండ్రి ప్రభా రెండంతల ఆత్మ ఒక్కొక్కరి మీకు దిగి అనేక ప్రాంతములను నా తండ్రి ప్రభా బోధిగంతముల వరకు నీ సేవ విస్తరించబడినట్లు నా తండ్రి ప్రభా ఈ బిడ్డలను మీరు వాడుకోమని సహాయము చేయమని అయా నా తండ్రి వారు తీసుకున్న తీర్మానము కడ వరకు నెరవేర్చబడినట్లు ఆత్మదేవుడు వారితో ఉండునట్లు పరిశుద్ధాత్మదేవుడే వారిని నడిపించినట్లు నా తండ్రి ప్రభా ప్రతి శ్రమలలోనూ ఇరుకులలోనూ నా తండ్రి ప్రభా అనేక అనుభవాల గుండా వెళుతున్నప్పుడు ప్రభా నీ సన్నిధి వారికి తోడు నీడగా ఉండున్నట్లు ఆ యొక్క నా తండ్రి దేవా మోషేకు తోడై ఉన్నట్లు నా తండ్రి ప్రభా యెహోషువకు తోడై ఉన్న ఆత్మ వీరికి తోడయుండి నడిపించి మీరే ఇవి బిడ్డల పట్ల కృప చూపించమని సహాయము చేయమని నడిపించమని ఆత్మదేవుడుగా అనేక ప్రాంతములకు ఈ బిడ్డలను దీక్షగా నిలబెట్టుకోమని మీరు సహాయం చేసి నడిపించి మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావములు తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.